అబ్బాబాబాబాబాబా ఏం మర్యాద అసలు ఎంత వినయం సంస్కారమే నమస్కారం పెడుతున్నట్టు ఉంది. సుధీర్ గాడు ఎలా ఉన్నాడు? సుధీర్ గారా? ఇక్కడ ఉన్న పిల్లలందరూ అసలు ఏరా పోరా అంటే సుధీర్ గారు అన్నా. నువ్వు నిజంగా పద్ధతికి పర్మనెంట్ అడ్రస్ అమ్మా. అయ్యో మా భయపడకమ్మా, నిన్ను కాపాడడానికి నేనున్నాను. ఎవరమ్మా నువ్వు అసలు అంత భయస్తురాల్లా ఉన్నావు? నీ పేరేంటి? నా పేరు రోజా అండి. రోజానా? కాపాడండి కాపాడండి, రోజా అంటే కాపాడండి. మీరెందుకండి కాపాడండి అంటున్నారు? నువ్వెందుకు కాపాడు అంటున్నావు? నేను డేంజర్ లో ఉన్నా కాబట్టి. నేను డేంజర్ తోనే ఉన్నా కాబట్టి. ఏంటి తలదించుకున్నావు? నాకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి భయం అండి. కొన్ని సంవత్సరాలు ఆగమ్మా, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి ఊరంతా భయపడతారు. ఏమైందమ్మా? చీమండి, నాకు చీమకు కూడా హాని చేయడం రాదండి. రోజా గారు నిజంగా చెప్పండి, చిన్నప్పుడు ఇలా ఉన్నారు మీరు? నిజంగా. మరి ఇప్పుడేంటి ఇలా ఉన్నారు? పరిస్థితుల ప్రభావం. అమ్మో బల్లి బల్లి బల్లి. ఏమైంది తల్లి? బల్లండి, నాకు బల్లంటే భయం అండి. ఏంటి ఈ మధ్య పులులు కూడా బల్లులకు భయపడతాయా? మీరు కొంచెం మెల్లింగా మాట్లాడతాడా? చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సౌండ్ గురించి సౌండ్ బాక్సే మాట్లాడుతున్నాయా? అలా కాదు. ఎక్కడికి వెళ్తున్నానండి? తిడుతున్నావు కదమ్మా, అందుకే వెళ్ళిపోతున్నా. నేను ఎప్పుడు తిట్టానండి? ఫ్యూచర్ లో మీరు ఎన్నెన్ని మాట్లాడతారో మీకు తెలియదండి నన్ను. ఎవరు సార్ మీరు? రోజానంటే చప్పంగా కొడుతున్నారు. మీ చెల్లె మమ్మల్ని కొట్టింది కాబట్టి అయితే మా చెల్లిని కొట్టండి. మీ చెల్లిని కొట్టలేకే కదా మిమ్మల్ని కొడుతున్నావు. ఇంకోసారి మా జోలికి వస్తే కాళ్ళు చేతులు విరిచేస్తావు. ఆడపిల్ల కాళ్ళు చేతులు విరవడం తప్పు సార్. నేను అన్నవి మీవిరా బచ్చల్లారా. రారా అన్నాలు ఎట్టున్నాడు? ఏంటన్నయ్య అలా చిక్కిపోయావు? నేను చిక్కుపడం లేబుదులే అబ్బా. నీ చేతికి ఎవరు చిక్కగా ఉంటాడు? 10,000. చెల్లి ఒరే చెల్లేండ్రు ఫస్ట్ టైం ఆడపిల్లల సిగ్గుపడుతుంది. పొల్యూషన్ గురించి పొగే క్లాస్ పీకినంత బెట్టగారంగా ఉంది చెల్లి నువ్వు మాట్లాడింది. చెల్లి నీ పుట్టినరోజుకి బండి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నాకు బండి తోలకి రాదు కదా అన్నయ్య. ఒక 30 సంవత్సరాలు ఆగు, యావత్ ప్రపంచం మునిగి పడే బండి నడుపుతావు. యా బండి అన్నా? బతుకు జట్కా బండి అని వైఫ్ అండ్ హస్బెండ్ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నా. నీకు హస్బెండ్ అంటే ఎలా కావాలి? నాదేముందన్నయ్య, అందరి భార్య లాగా మా ఆయన కాళ్ళు దగ్గరే నా జీవితం. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాళ్ళు పడతా, ఆయన తిట్టితే పడతా. ఆయన దగ్గర ఒక భార్యలా కాదన్నయ్య, పని మనిషిలాగా ఉంటానన్నయ్య. యాస్ ఇట్ ఈస్ 30 సంవత్సరాల తర్వాత నీ లైఫ్ లో ఇదే జరుగుతుంది, కానీ రోల్స్ రివర్స్ అవుతాయి అంతే. ఈ ఫ్యూచర్ లో రాజకీయాలు సినిమాలు అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? రాజకీయాలా? నాకు బర్త్డే పార్టీ తప్ప ఏ పార్టీలు తెలియదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఎవరు బాబు నువ్వు? ఆ సందు చోరు మీ చెల్లిని గోల్ చేసింది నేనేరా. బాబు వెళ్ళిపో అమ్మా, దయచేసి వెళ్ళిపో అమ్మా. ఏంట్రా వెళ్ళిపోయేది? ఏంటి వెళ్ళిపోయేది? ఏంటి ఒక్కొక్కడిని నలిపేస్తా, కిల్లి నవిలట్ నవిలేస్తా. రోజా వద్దు రోజా. రేయ్! మా అన్నని బెదిరిస్తా. వద్దు రోజా అంటే ఎందుకు అనుకోవాలా? ఇదమ్మా నీ బ్రాండ్. రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ వైల్డ్ ఫైర్ తగ్గదని అవ్వ. నువ్వేంటి అంత
డాడీ వాళ్ళు? శ్రీకాంత్ గారు, అనిల్ గారు, ప్లీజ్ స్టేజ్ మీదకి ఒక్కసారి రండి సార్. రండి సార్. అన్నలు మాకెందుకు సన్మానం? మా చెల్లితో పెట్టుకుంటే ఫినిష్ అవుతారని తెలుసు కూడా సీజన్ 8 అయ్యే వరకు ఉన్నారు. అందుకే సార్ మీకు సన్మానము. ఏయ్ మరి నాకెందుకే సన్మానం? ప్రమాదం అని తెలిసి కూడా మా చెల్లి పక్కన కూర్చున్నారు చూడండి. ఏం గుండె సార్ మీది. మీ గుండె బతకాలి, మీ గుండె 10 మందిని బతికిస్తుంది. అందుకే మీకు సన్మానం చేద్దాం అనుకున్నా. అనిల్ గారు, మా చెల్లి గురించి ఒక్క మాట చెప్పండి. రోజా గారి గురించి మాట్లాడాలంటే ఏమని చెప్పాలి? ఆవిడ ఒక గయ్యాలి, ఆవిడ ఒక రాక్షసి. ఇలా ఎవరన్నా చెబితే అసలు నమ్మకండి. నమ్మరు. ఆవిడ చాలా సౌమ్యురాలు, వెరీ వెరీ సాఫ్ట్. అంటే ఒక దూది అనే ఒక ఐటమ్ ఉంది చూసారా, ఆవిడ పక్కన పెట్టాలి అంటే అంత సాఫ్ట్. అంతేగా అంతేగా. ఎందుకంటే నేను చెప్పగలను. సార్, మా చెల్లి గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పాలా ఏం చెప్పాలి? అదే ఏం చెప్పాలయ్యా అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంత అభిమానం ఉంటే చెప్పొచ్చు, నాకు దాచుకోలేనంత అభిమానం ఉందయ్యా, అందుకే ఏం చెప్పలేకపోతున్నాను. ఏమయ్య సుధీర్, ఎల్రా. నమస్కారం మేడం. నమస్కారం. ఒరిజినల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటారండి మీ అన్నయ్యలు? థర్డ్ మూవీ నాది, సీతారత్నం గారి అబ్బాయి. అప్పుడు రోజు నువ్వు కూడా సాఫ్టే బాగా అప్పుడు. ఇలాగే సాఫ్ట్ గా ఉన్నాను కదా, వీళ్ళెవరు నమ్మట్లేదు. చెప్పండి, కొంచెం గట్టిగా అవును, చెప్పండి. చాలా సాఫ్ట్ అప్పుడు. ఆవిడ చెప్పారు కదా పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా అయ్యానండి. జోక్స్ అపార్ట్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ రోజా గారు. జనరల్ గా ఆవిడ బయట ఎంత పొలిటికల్ గా ఉన్నా కూడా ఆవిడతో ఒక 1.5 year గా ట్రావెల్ చేస్తున్నాం. ఎంత స్వీట్ పర్సన్ అంటే, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ స్పోర్టింగ్ స్పిరిట్. ఎంత ఎన్ని పంచులు వేసినా నవ్వుతూ తీసుకుంటారు. ఒక పంచ్ వేస్తే లోపల రే అని ఒక చోట ఎక్కడో చోట అనిపిస్తుంది కదా, ఎన్ని పంచులను వేసినా నవ్వుతూ తీసుకుంటారు. చిటికలు వేస్తే పచ్చడైపోద్ది ఎవడన్నా. జెన్యున్ గా చెప్తున్నాను రా, జెన్యున్ ఎమోషన్ వాడు జెన్యున్ గానే వేసాడు సార్. మీ అందరికంటే రోజు ఎప్పటి నుంచి తెలుసు నాకు తెలుసా? 93. అప్పుడు రోజా వేరు, ఇప్పుడు రోజా వేరు. అప్పుడు రోజా గారి గురించి చెప్పండి. అప్పుడు రోజా గారు చాలా సాఫ్ట్ గా చక్కగా భయపడుతూ, అన్నయ్యలు ఏదంటే కనుక అది భయపడుతూ చేసేది. షూటింగ్ చక్కగా నీట్ గా చక్కగా హోమ్లీ. ఓహో ఇంత సాఫ్ట్ అమ్మాయి ఎలా పైకి వస్తుందా అనుకునేవాడు నేను. ఇలాంటి వాళ్ళ వల్లే నేను ఇలా తయారయ్యా, లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉండేదాన్ని. మా అన్నలు ఏం చెప్తే అదే చేసేదాన్ని. వద్దులే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.